హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి అభ్యర్థులకైతే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే టెట్ మార్కుల సవరణకు డిఎస్సి అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ అవకాశం అయితే కల్పించింది. ఈ రోజు మరియు రేపు వెబ్సైట్లలో అభ్యర్థులు టెట్ ఆల్ టికెట్ నెంబరు మరియు మార్కులు ఇతర వివరాల్లో మార్పులు చేసుకోవాలనేది సూచించింది. అంటే మన తప్పులు గొప్పులు ఉన్నా కూడా మనం సరి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. కానీ అది ఈ రోజు మరియు రేపు మాత్రమే, అంటే 12, 13 తేదీలోనే ఈ అవకాశం అయితే ఉండనుంది. తర్వాత ఇదైతే మళ్ళీ ఛాన్స్ ఉండడానికి అయితే ఆస్కారం లేదు. ఇదే లాస్ట్ ఛాన్స్ గా చెప్పుకోవచ్చు. కావున అందరూ కూడా ఇది మంచిగా సద్వినియోగం చేసుకోండి. ఏమైనా తప్పులు ఉన్నా కూడా అన్ని సరి చేసుకోండి. ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి అయితే తెలిపారు ఇవన్నీ. మరిన్ని వివరాలు మనం తీసుకోవడానికి ఈ యొక్క కింద ఉన్న వెబ్సైట్ ని చూసి అది ఓపెన్ చేసి చూడండి. ఒకసారి మిగతా కూడా చదవండి. ఏమైనా తప్పులు ఉన్నా అన్ని సరి చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 5,000 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ అంటూ రావడం అయితే జరిగింది. ఆర్థిక సంఘం భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర పథకాలపై అయితే వివరించారు. ఏటా రూపాయలు 20,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తామని అయితే చెప్పారు. అలాగే అక్షరాస్యత పెంపునకు 5,000 కోట్లతో 4 నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూల్ అయితే ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు. టాటా కంపెనీ సహకారంతో 65 ఐటీఐలను అభివృద్ధి చేస్తున్నామని కూడా అతను బట్టి విక్రమ అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తొలి అంతర్జాతీయ కృత్రిమ మేధస్సు ఒప్పందం అంటూ రావడం అనేది జరిగింది. అయితే మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధస్సు చట్టబద్ధ ఒప్పందం అయితే పై అమెరికా, బ్రిటన్, EU దేశాలు సంతకాలు అయితే చేయనున్నాయి. యూరోప్ మానవ హక్కుల మండలి అయితే వెల్లడించింది ఇవి చేయనున్నట్లు. 57 దేశాల మధ్య ఏళ్ల తరబడి సుదీర్ఘ చర్చలు సాగిన అనంతరం ఒప్పందాన్ని మేలో అయితే ఆమోదించారు. చాలా రోజుల నుంచి చర్చలు అయితే జరిపారు గురించి. దీన్ని అయితే మేలో అయితే ఆమోదానికి అయితే ఆమోదించారు ఒప్పందానికి. ఇప్పుడు సంతకాలు అయితే జరగబోతున్నాయి వీటి మధ్య, దేశాల మధ్య. బాధ్యతాయుతమైన ఈ ఆవిష్కరణను పెంచి పోషిస్తూనే దీనివల్ల తలెత్తే ముప్పులను కూడా ఈ ఒప్పందం పరిష్కరించింది. అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా ఇవి పరిష్కారం కూడా వీరు ఆలోచిస్తున్నారు అన్నమాట. ఆ ఇబ్బందులు కలగకుండా సాంప్రదాయబద్ధమైన మన విలువలు అంటే మానవ హక్కులు, చట్టబద్ధ పాలన వంటి వాటిని తోసిపుచ్చకుండా కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకునే దిశగా ఈ ఒప్పందం ప్రధానమైనది ముందడు. అంటే సాంప్రదాయాలు ఉంటే అలాంటి సాంప్రదాయ సంస్కృతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొత్త సాంకేతికలను కూడా సాంప్రదాయాలను కూడా రూపుదిద్దుకునేలా అయితే వీటిని అయితే ఆవిష్కరించబోతున్నారు అన్నమాట. ఏమైనా ఇబ్బందులు తలెత్తిన సమస్యలు వచ్చినా కూడా వాటిని పరిష్కరించేందుకు ముందస్తుగానే వీళ్ళు చర్యలు కూడా తీసుకునేలా దాన్ని రూపుదిద్దుకుంటున్నారు అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేపాల్ అనేది 101వ మెంబర్గా అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఈ నేపాల్ చార్జెస్ అఫైర్స్ డాక్టర్ సురేందర్ తప్ప అండ్ జాయింట్ సెక్రటరీ ఎఫ్ఎస్ మినిస్టర్ వచ్చేసి అభిషేక్ సింగ్. ఈ కొంచెం ఇంపార్టెంట్ అయితే కలదు, చూసే ప్రయత్నం కూడా చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సెక్షన్ 498A అత్యంత దుర్వినియోగ చట్టం అంటూ రావడం అయితే జరిగింది. అయితే గృహహింస కేసులో అత్యంత కీలకమైన ఐపీసీ సెక్షన్ 490A ఒక అత్యంత దుర్వినియోగం అవుతున్న చట్టంగా కనిపిస్తుందని సుప్రీంకోర్టు అయితే అభిప్రాయపడింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ కేవి విశ్వనాథ్ల ధర్మాసనం ముందుకు బుధవారం నాడు ఓ వివాద కేసు అయితే విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ ఐపీసీ సెక్షన్ 490A పై కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇలాంటి అంశాల్లో స్వేచ్ఛను పొందడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఓ వ్యక్తి వివాహం చేసుకుని ఒకరోజు కూడా భార్యతో కలిసి జీవించకుండా విడిపోయిన భార్యకు 50 లక్షల భరణంగా చెల్లించిన ఘటన నాగపూర్లో తనకు ఎదురైందని పేర్కొన్నారు. గృహహింస సెక్షన్ 490A అనేది అత్యంత దుర్వినియోగం అవుతున్న చట్టమని బహిరంగంగా చెప్పగలనని, అయితే తోటి న్యాయమూర్తులు దీన్ని అంగీకరించకపోవచ్చని జస్టిస్ గవాయ్ అయితే వ్యాఖ్యానించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దేశీయ తొలి ఏరోస్పేస్ రాకెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతం అంటూ రావడం అయితే జరిగింది. భారత్ తొలి ఏరోస్పేస్ రాకెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతమైంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పాపులేషన్ టెస్ట్ ఫెసిలిటీలో ఈ ప్రయోగాన్ని అయితే స్పేస్ ఫీల్డ్స్ స్టార్టప్ విజయవంతంగా పరీక్షించింది. తొలుత అసాధారణ స్థితిలో ఉన్న ఇంజన్ క్రమంగా స్థిరత్వాన్ని సాధించిందని శాస్త్రవేత్తలు అయితే తెలిపారు. ఈ ఇంజన్ కోసం స్పేస్ ఫీల్డ్ టైటానియం గ్రేడ్ 5ని వినియోగించింది. ఈ ప్రయోగం విజయం భారత అంతరిక్ష సాంకేతికతలో ముఖ్య ఘట్టంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. స్పేస్ ఫీల్డ్ లీడర్గా నిలుస్తుందని, ఏరోస్పేస్ ఇంజిన్ సామర్థ్యం మెరుగుపడడమే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని కూడా పేర్కొన్నారు.
నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రపంచమంతా ఇండియా చిప్పులు అంటూ రావడం అయితే జరిగింది. అయితే దేశంలో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని అయితే ప్రోత్సహిస్తుంది మన ఇండియా. పారిశ్రామికవేత్తలు ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని అయితే ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే సెమికాన్ 2024 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ అయితే పిలుపునిచ్చారు. దీని కొరకి దేశంలో సెమీ కండక్టర్ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబట్టడానికి చర్యలు ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే చెప్పారు. బుధవారం నోయిడాలో సెమికాన్ 2024 సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ $150 బిలియన్ చేరిందని తెలిపారు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి $500 బిలియన్ చేర్చాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని కూడా వెల్లడించారు. అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని అయితే స్పష్టం చేశారు. ఈ రంగంలో వృద్ధితో సెమీ కండక్టర్ రంగం లబ్ధి పొందుతుందని కూడా తెలిపారు. అలాగే మన దేశంలోనే ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ పరికరాలు 100% ఇక్కడే తయారు కావాలన్నదే తమ ధ్యేయం అని తెలిపారు. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి కూడా కలుగుతుందని కూడా తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటూ రావడం అయితే జరిగింది. ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో బుధవారం అయితే ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడం జరిగింది. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ అయితే బలపరిచింది. మిగతా సభ్య దేశాలన్నీ కూడా ఆమోదం తెలపడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏం తెలిపారంటే, సాధారణ ప్రజలకు కూడా ఈ యొక్క విమాన సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలన్నది తన ఉద్దేశమని, అలాగే సభ్య దేశాల మధ్య రాకపోకలను కూడా సులభంతం చేసేందుకు తన వంతు కృషి చేస్తారని తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇకపై రైళ్లలో క్లౌడ్ కిచెన్ల సేవలు అంటూ రావడం అయితే జరిగింది. రైల్లో అందించే ఆహారం నాణ్యతపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇకపై రైళ్లలో బేస్ కిచెన్లకు స్వస్తి చెప్తూ పూర్తిగా క్లౌడ్ కిచెన్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకైతే సన్నాహాలు జరుగుతున్నాయి. బేస్ కిచెన్ అంటే రైల్వే స్టేషన్లో వండిన ఆహారం ఉంటుంది కదా, అది ప్యాక్ చేసి ప్రయాణానికి అందించేవారు. దానివల్ల తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి, సరిగ్గా లేక ఆహారం నాణ్యత లేక. అందుకని ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారంటే, నిపుణులు ఉంటారుగా, వారి యొక్క ఆధ్వర్యంలో కేటరింగ్ నిర్వహించి క్లౌడ్ కిచెన్లు అయితే ఏర్పాటు చేయడానికి అయితే వీళ్ళు దాదాపు అయితే ఖరారైంది. ముంబై మహానగరంలో అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి 4 రోజుల క్రితమే. ఇంకా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ కలిపి ఈ జోన్లో దాదాపు 200 క్లౌడ్ కిచెన్లు ఏర్పాటుకైతే సన్నాహాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 70 ఏళ్ళు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ వర్తించేలా అయితే చేస్తున్నారు. దేశంలో అయితే 70 ఏళ్ళు పైబడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వర్తింపజేయాలని కేంద్ర మంత్రివర్గం అయితే నిర్ణయించింది. బుధవారం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసు పైబడిన అందరికీ కూడా ఏడాదికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందించనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా 4.5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతారని కూడా ఆయన తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికా సంస్థతో భారత్ బయోటెక్ ఒప్పందం అంటూ రావడం జరిగింది. యాంటీమైక్రోబయల్ టీకాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మన దేశంతో పాటు కొన్ని ఇతర దేశాలతో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం అమెరికాకు చెందిన ఆల్ఫోఫెక్స్ ఇంక్ అనే సంస్థతో భాగస్వామ్య ఒప్పందం అయితే కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆలోఫెక్స్ ఇంక్కు చెందిన AV0328 అనే యాంటీమైక్రోబయల్ టీకాను ఆలోఫెక్స్, భారత్ బయోటెక్ సంయుక్తంగా అయితే అభివృద్ధి చేసి మార్కెట్కు అందిస్తాయి. ఈ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీస్ వృద్ధి చెంది PNG పాలిఎన్ యాసిటిల్ గ్లూకోసమైడ్ పథోజెన్స్ పూర్తిగా నిర్మించడానికి గుర్తించినట్లు వివరించింది. ఈ టీకాను మన దేశంతో పాటు తక్కువ ఆదాయాలు గల మరికొన్ని దేశాలు విక్రయించే హక్కులు భారత్ బయోటెక్కి ఉంటాయి అంటూ వ్యాధుల వ్యాప్తిని అదుపు చేయడానికి ఈ భాగస్వామ్యం అయితే ఉపకరిస్తుందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిన డాక్టర్ కృష్ణ అయితే పేర్కొన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చిన అన్ని న్యూస్ పేపర్లోని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే మాత్రం అలా ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.